యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కాటినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కాటినను. వరదవలే భక్తిహీనులు కోరెను, వరదవలే భక్తిహీనులు కోరెను. విడువక నన్ను ఎడబాయను దేవా, విడువక నన్ను ఎడబాయను దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు టురులలో మరువక మొరలిన ఉన్నత దుర్గమై రక్షణ శృంగము. మరణపు టురులలో మరువక మొరలిన ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయముల నా మొర వినెను, తన ఆలయముల నా మొర వినెను. అదరెను ధరణి భయకరముచే, అదరెను ధరణి భయకరముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపములు వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపములు వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములకు నాగులు వణకెను. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములకు నాగులు వణకెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లం, దహించి వేసెను వైరులనెల్లం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాది
38వ నెంబర్ పాట. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుణము. సత్ప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుడు, గణ మహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించెనాయనదే, సత్యుని హస్తమే భూమి చేసెను. ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము. ఆయన మాటల గైకొనినా నైనవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకు దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌను ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాము. కీర్తనలు 113వ అధ్యాయము మన మధ్యలో ఉన్న సహోదరి ప్రమీల గారు వచ్చి చదివి వినిపిస్తారు. దేవునికి స్తోత్రములు. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. 113వ అధ్యాయం చదువుకుందాము. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమం వరకు యెహోవా నామమును స్తుతినందుదగినది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలియున్న వాడెవడు? ప్రధానులతో తన ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై
ఆయన సంతులేని దానిని ఇల్లులుగాను, కుమారుల సంతోషం గల తల్లులుగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యం చదివి వినిపించిన సహోదరికి సమయంలో దేవుని వర్తమానం విందాము. దేవుని సేవకురాలు అమ్మగారు వచ్చి వాక్యం అందిస్తారు. కూడి వచ్చిన సంఘానికి అంతటికి, సమయం ఇచ్చిన దేవునికి, మరి దేవుని సేవకునికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మదర్స్ డే, తల్లుల దినోత్సవము. అయితే దేవుడు మనకి ఇంత భాగ్యాన్ని తల్లులుగా ఉండడం అనేది దేవుడిచ్చేదే అని మనం ఒకసారి పోయిన మదర్స్ డే రోజు మనం చెప్పుకున్నాం లేయ గురించి. లేయ మరి గర్భము రాకముందు దేవుడు ఆమెను దర్శించిన తర్వాత, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఆమె తల్లిగా అయినట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. అయితే ఈ దినము వాక్య భాగం మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. సరిపోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధన దినంలో మా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, ఈ యొక్క మా ప్రభువా సంఘము మేమందరంగా సంఘంగా కూడుకోవడానికి మీరు చేసిన ఏర్పాట్లన్నిటిని బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం ప్రభువా. మరి తల్లులుగా ఉండడానికి ప్రతి స్త్రీకి మీరు ఇచ్చిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి, ఈ ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మీరు ఇచ్చిన ఈ ఆధిక్యతను మేము మా ప్రభువా జాగ్రత్తగా నిర్వర్తించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు, ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా మాతో మాట్లాడారు నాయన తండ్రి. సత్తువు లేని దాన్ని ఇల్లాలుగా చేయగలిగే దేవుడు మీరు ఒక్కలేని వాక్యంలో మీరు తెలియపరిచారు. తిరిగి ప్రభా మరి కొన్ని గ్రీటింగ్స్ కూడా కుమార్తెను బలపరిచి మీరు వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తిరిగి మా ప్రభా లేఖన భాగం దగ్గరకు వస్తున్నాం. మీ మాట మా జీవితాలకు ఎంతో అవసరం తండ్రి నాయన. మీ మాట కొరకు సంఘం అంతా కూడా మేము ఎదురు చూస్తూ ఉన్నాం నాయన. మరి ఎన్నో పనులు ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి మీ సన్నిధిలో ఉండాలి, మీ మాట వినాలి, మేలు పొందాలని మేమందరం కూడా మీ యొక్క సన్నిధిలో కూర్చుని ఉన్నాం నాయన. ఏ హృదయము ఏ ఆశతో ఇక్కడికి వచ్చి ఉన్నదో మీరు ఎరిగిన దేవుడు కనుక మా హృదయాలతో మీరు మాట్లాడండి మా ప్రభా. మా బాధ్యతలు మేము గుర్తెరిగి మీ కొరకు ప్రభా అనేకులను సిద్ధపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరిని కూడా మీరు సిద్ధపరిచి మహిమ పొందమని యేసు క్రీస్తు నామంలో వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమె. ఇక్కడ మనం చూసినట్లయితే 14వ అధ్యాయము 1వ వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. అంటే జ్ఞానము ఎక్కడి నుండి మనకు కలుగుతుంది అని మనకు మరి తెలియపరుస్తూ ఉందంటే, జ్ఞానము లోకంలో కూడా అందరికీ జ్ఞానం ఉంది. మంచి చదువు చదివితే మంచి విద్య, ఆ దినాల్లో విద్య తక్కువ ఉండేది. ఈ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబంలో బిడ్డల్ని మంచి విద్యావంతులుగా చేయాలని తల్లిదండ్రులు అందరూ కూడా ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాం మనందరం కూడా. అయితే ఆ జ్ఞానంతో మనం ఇల్లు కట్టుకోవడం అనేది జరగదు. మరి అది ఏం చేస్తుందంటే, నీ తెలివితో కట్టుకున్న అది కొద్ది కాలమే ఉంటుంది. మన జ్ఞానంతో, మన తెలివితో, లోక సంబంధమైన జ్ఞానంతో మనం ఏదన్నా సంపాదించుకుంటే అది కొద్ది కాలమే ఉంటుంది. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి మనం చూస్తే సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనంలో, 9వ అధ్యాయము 10వ వచనం సరిపోతున్నాం. యెహోవా యందు భయభక్తులు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనకు జ్ఞానం అనేది కలుగుతుంది. స్త్రీలకైనా జ్ఞానం కావాల్సింది ఏనంటే ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం కావాలి. కానీ ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో
అప్పుడు జ్ఞానం ఆయన మనకి ఇస్తాడు. లోక సంబంధమైన జ్ఞానము కాకుండా మరి ఆత్మ సంబంధమైన జ్ఞానము, అంటే లోక సంబంధమైన జ్ఞానం కూడా అవసరమే. లోకంలో ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. కానీ అంతకంటే ముఖ్యంగా మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు ఆయన మనకి జ్ఞానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఒక మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మరి ఎందుకు దేవుడు స్త్రీకే ఈ బాధ్యత అప్పగించాడు అని మనం గమనిస్తే, మొదటగా హవ్వ గురించి మనకు తెలుసు కదా. హవ్వ ఏం చేసింది? సర్పం మాటిని మొదట పోగొట్టుకున్నది ఎవరంటే, మొత్తం చెడగొట్టింది అంతా కూడా హవ్వే. ఎందుకంటే కొరింథీ పత్రికలో కూడా మాట మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దామా? కొరింథీలు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో సర్పము పౌలు గారు చెప్తా ఉన్నారు. మొదట అవ్వ ఏం చేసిందంటే సర్పం చేత మోసపరచబడి ఆ యొక్క కుయుక్తిలో పడిపోయింది. కాబట్టి మొత్తం చెడగొట్టింది ఎవరు అంటే స్త్రీయే. తన దేవుడు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో దాని అంతటిని కూడా ఆమె చేతులారా ఆమె పోగొట్టుకున్నప్పుడు ఆ బాధ్యతను తిరిగి ఎవరికి అప్పగిస్తున్నాడంటే స్త్రీకి అప్పగిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే మనం చూసినట్లయితే మోషే కూడా, కొన్ని ఉదాహరణలు, మోషే కూడా పలకలు తీసుకుని దేవుడే స్వయంగా ఆయనకి సీనాయి పర్వతం మీద రాతి పలకలు ఇచ్చి 10 ఆజ్ఞలు కూడా ఆయనే ఇస్తాడు. ఎప్పుడైతే మోషే మరి ఇశ్రాయేల్ ప్రజలు చేసిన అవిధేయతను ఆయన తట్టుకోలేక మరి ఆయన కోపంతో వచ్చి ఆ పలకలు 2 కూడా పగలగొడతాడు. పగలగొట్టిన తర్వాత మళ్ళీ వేరే వ్యక్తిని దేవుడు అక్కడ ఏర్పాటు చేయలేదు, కానీ మోషేకే తెలియజేయడానికి మోషేతోనే పలకలు నువ్వే చెక్కుకుని పైకి రా అని చెప్పి మోషేకు దేవుడు చెప్తా ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే చెడగొట్టాడో ఆ వ్యక్తితోనే దేవుడు పని చేయించుకుంటూ ఉంటాడు. హవ్వ ఆ కుటుంబంలో ఏం చేసిందంటే చెడగొట్టింది. అంటే దేవుని మాటనే ఆదాము కూడా చెరిపిన వ్యక్తి ఎవరంటే అవ్వే. అయితే ఆ కారణం చేత దేవుడు ఏం చేశాడంటే, మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకునే భాగ్యము, కట్టుకునే ఆ జ్ఞానము ఎవరికి కావాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుందంటే జ్ఞానవంతురాలు. స్త్రీకి జ్ఞానం అనేది చాలా అవసరం. మరి కొంతమంది తల్లిదండ్రుల దగ్గర నుంచి తెచ్చుకునే జ్ఞానంతో కట్టుకుంటారు. అది ఎలా ఉంటుందంటే మళ్ళీ ఎప్పటికైనా సమస్య వస్తూ ఉంటుంది. అలా కాకుండా మరి చాలామంది మనం చూస్తే విద్య లేని వారు ఏమీ తెలియని వారు దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబాన్ని ఎంత చక్కగా దిద్దుకున్నారో మన ఊళ్ళో కానీ మనకు తెలిసిన వాళ్ళు చాలామందిని మనం గమనించవచ్చు. విద్య లేని స్త్రీలు, వాళ్ళకి ఏమీ తెలియదు మొరటివారు అనుకున్న వ్యక్తులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన దైవికమైన జ్ఞానం ఇచ్చి ఏ రీతిగా వాళ్ళ ఫ్యామిలీలను వారు చక్కపరుచుకున్నారో మనం చాలామందిని గమనిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అయితే చెడగొట్టుకున్న ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఏం చేశాడంటే మళ్ళీ అది కట్టబడాలంటే స్త్రీకే ఆ బాధ్యత ఆయన అప్పగించాడు. అయితే యేసుక్రీస్తు కూడా తండ్రి మరి కుమారుని హవ్వను ఆదామును చేశాడు కదా. మనందరికీ తెలుసు, హవ్వ ఆదామును ఆయన చేతుల్లో చేసుకున్నాడు. వాళ్ళు ఏం చేశారంటే చెడిపోయారు. వాళ్ళు ఆ యొక్క క్రమంలో నుండి పక్కకి వెళ్ళిపోయారు కదా. మనం కొరింథీ పత్రికలో చదువుకున్నాం. సరళత నుండి పక్కకి తొలగిపోయినప్పుడు దానికి పరిష్కారం ఎవరి వల్ల కలుగుతుంది అంటే మళ్ళీ కుమారుణ్ణే పంపించాడు. ఆయనే చేశాడు. దాన్ని సరిచేయడం అనేది ఆయన వల్ల అవుతుంది. దేవుని ఉద్దేశం ఏంటంటే ఏ వ్యక్తి అయితే మరి చెడగొట్టాడో ఆ వ్యక్తితోనే ఆయన కట్టిస్తూ ఉంటాడు. ఆయన యొక్క ఆలోచన అలాంటిది. అయితే మనము యెహోవా యందు భయభక్తులు ఎప్పుడైతే కలిగి ఉంటామో మనకి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగిన కొంతమంది చూడండి, జ్ఞానం లేని వ్యక్తిని ఏమంటామంటే మెంటలోళ్ళు, వాళ్ళు తింగరోళ్ళు. అంటే మెంటల్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేసే పని కరెక్ట్గా ఉందో లేదో వాళ్ళకే అర్థం కాదు. మరి జ్ఞానం అనేది ముఖ్యంగా మన అందరికీ ఎంతో అవసరమై ఉన్నది. జ్ఞానం లేకపోతే ఏ పని కూడా మనము చేయలేము. అయితే ఒక మాట మనం జ్ఞాపకం అంతే
ఇదంతా స్త్రీలకైనా ఈరోజు అనుకుంటే కుదరదు, కానీ మనందరూ కూడా ఏంటంటే బాధ్యత పురుషునిది స్త్రీది ఇద్దరిది ఉంటుంది. ఒక్క స్త్రీదే కట్టడం అనేది స్త్రీకే మొత్తం వీళ్ళకే అనుకోవడం కుదరదు. ఎందుకంటే మరి అబ్రహాం అంటాడు కదా, దేవుడే స్వయంగా చెప్తాడు అబ్రహాం గురించి. ఆదికాండము మాట చదువుకుందామా? ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనంలో మనకు తెలిసిన వాక్య భాగం అది. ఆదికాండం 18. ఇక్కడ వాక్య భాగంలో దేవుడే స్వయంగా అబ్రహాం గురించి చెప్తున్నాడు. శారా గురించి చెప్పట్లేదు, కానీ అబ్రహాం గురించి ఏమని చెప్తున్నాడంటే, అబ్రహాము తన గూర్చి అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారు నీతి న్యాయాలు జరిగించు యెహోవా మార్గం గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు అతను నేను ఎరిగి ఉన్నాను అంటాడు. యెహోషువ గ్రంథంలో కూడా ఒక మాట, మీరు ఎవరైనా సేవించండి, నేను మాత్రం నా ఇంటివారు నేను యెహోవాను సేవిస్తాం. అంటే బాధ్యత ఇద్దరికి అప్పగించాడు దేవుడు. ముఖ్యంగా ఎక్కువగా ఎవరికి ఇచ్చాడంటే స్త్రీకి ఇచ్చాడు. స్త్రీగా మనకి ఇంత బాధ్యత ఆయన ఇచ్చాడు. మరి బాధ్యత కలిగిన స్త్రీలుగా మనం ఉన్నప్పుడు మనకి జ్ఞానం ఎంతో అవసరం. మన కుటుంబాలు కట్టబడాలంటే ఈ దినాల్లో దేనితో మనం కుటుంబాలు కట్టుకున్న అవి కొద్ది కాలానికి మరి విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి. యెహోవా యందు భయభక్తులు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆయన మనకి జ్ఞానాన్ని ఇచ్చి మన కుటుంబాలను కట్టుకోవడానికి ఆయన ఎంతో మనకి సహాయపడతాడు. అయితే యెహోషువ అదే చెప్తున్నాడు, అబ్రహాం చెప్తున్నాడు. మరి స్త్రీకి బాధ్యత అప్పగించాడు కదా, మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వాక్యము 2 అంచులు గల ఖడ్గం వంటిది. అది అటు పని చేస్తుంది, ఇటు పని చేస్తుంది. అంటే ఒక్కరిగా కాదు, కానీ అందరికీ సంబంధించింది. మనం చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తరాల్లో మనం చదువుకున్నాం కదా, ఆయన ప్రధానులతోనూ అధికారులతోనూ ఆయన మనల్ని కూర్చుండబెడతాడు. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది కదా, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను, నేను ఉండే స్థలంలో మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, మీకు ఇల్లు కడుతున్నానని చెప్పాడు. అక్కడ స్త్రీలకి పురుషులు కానీ వ్యత్యాసం అక్కడ చూపించట్లేదు. అంటే అంత ఆధిక్యత మన అందరికైనా అప్పగించాడు. ఒక్కరికే సంబంధించిందిగా ఎక్కడ కూడా మనకు తెలియట్లేదు. కానీ ఎందుకంటే ముందు చెడగొట్టింది స్త్రీ కనబడుతుంది కదా. కొరింథీ పత్రికలో పౌలు గారు కూడా చెప్తా ఉన్నారు, స్త్రీయే దాని అంతటికి మూల కారణం కాబట్టి ఆమెతోని ఇల్లు కట్టించాలని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. జ్ఞానం కలిగిన స్త్రీ అనేకులకు ఏం చేస్తుందంటే బోధించేది కూడా స్త్రీగానే ఉంది. మనం ఇందాక సహోదరు చెప్పారు కదా, సామెతల గ్రంథం 31వ అధ్యాయం అంతా మనం చదివితే అక్కడ ఆ స్త్రీ ప్రస్తావన తప్ప వేరేది ఏది కూడా అక్కడ మనకు కనబడదు. ఆ స్త్రీ గురించే మొత్తం అధ్యాయం అంతా కూడా కనబడుతుంది. అంటే ఈ కుటుంబము చక్కగా కట్టబడాలంటే స్త్రీకి ఇంత బాధ్యత ఉందని మనకు ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. జ్ఞానం కలిగి ఆమె ఏం చేస్తుందంటే బోధించేదిగా ఉంది. మొదట బోధించిన స్త్రీ కూడా మనకు కనబడుతుంది, సమరయ స్త్రీ. దేవుడు ఎంత ఆధిక్యత స్త్రీకి ఇచ్చాడు చూడండి. సమరయ స్త్రీ వెళ్ళి ఏం చేస్తుందంటే మొత్తం లోకమంతటికి ఆ ఊరు వారందరికి సువార్త అందిస్తుంది. నేను స్త్రీని కదా అని చెప్పి మనం తప్పించుకోవడానికి ఎక్కడ లేదు. కానీ అయితే నువ్వు ఇక్కడ నిలబడి మాట్లాడకపోవచ్చు, కానీ మనం జ్ఞానం ఉన్నప్పుడు మన కుటుంబాలను మరి అబ్రహాం చెప్పినట్లుగా మరి యెహోషువ చెప్పినట్లుగా మన కుటుంబాలు కట్టుకునే బాధ్యత స్త్రీలుగా మనకు ఎక్కువ ఉంది. పురుషులుగా అది కూడా మనకు ఆ బాధ్యత ఉందని మన అందరం కూడా గుర్తెరగాలి. అయితే జ్ఞానం లేని వ్యక్తి ఏమవుతాడంటే మూఢురాలు ఏం చేస్తుందంట, తన చేతులతో తన ఇల్లు ఊడబెరుక్కోవడం చాలా ఈజీ, కానీ కట్టుకోవడం అనేది చాలా కష్టం. అంత కట్టుకోవడం అనేది ఎంత బాధ్యత, ఎంత ఓర్పు ఉండాలి కదా. ఓర్పు లేకపోతే కట్టుకోవడం అనేది జరగదు. అందుకే ప్రసంగి గ్రంథంలో మనకు తెలుసు, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడదు. ఓర్పు అనేది స్త్రీలుగా మనకి ఎక్కువగా ఎంతో అవసరమై ఉన్నది. కుటుంబాలు కట్టుకున్నప్పుడు మనకి చాలా ఓపిక ఉండాలి. పిల్లల్ని విడిచిపెట్టేయడము, మూఢురాలుగా విడిచిపెట్టేయడం అనేది కష్టం కాదు.
జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే పిల్లల్ని మంచి దారిలోకి నడిపించుకోవడానికి వాళ్ళు ఎటు వెళ్ళినా సరే వాళ్ళు గమనిస్తూనే ఉంటుంది. నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు ఇలా చెయ్యి, అలా పిల్లలు ఇసుక్కుంటారు, మనల్ని చాలా అసహించుకుంటారు. అయినప్పటికీ అది మనకు బాధ్యత. వాళ్ళకి తర్వాత అర్థమవుతుంది. కానీ మనం ఇలా ఇసుక్కుంటున్నారు కదా, వీళ్ళు అలా అంటున్నారు కదా అని మనం ఆ బోధించే విషయంలో మనం తప్పిపోతే మనం ఏమైపోతామంటే మూఢురాళ్ళలాగా తయారవుతాం. మూఢురాలు తన చేతులతో తానే ఇల్లును ఊడబెరుక్కుంటుంది. అటువంటి స్థితిలోకి మనం వెళ్ళకుండా ఉండాలంటే మనం జ్ఞానం కలిగిన స్త్రీలుగా మనము ఉండాలి. ఇక వాక్య భాగంలో చూస్తే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనంలో సరిపోతుందమ్మా. ఇక్కడ 13:22 వచ్చిన సామెతలో మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. మనము మంచితనం అనేది ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే యేసుక్రీస్తు దగ్గరే మనకు కనపడుతుంది. లోకంలో మంచితనం అనేది ఉంటుంది కానీ దాంట్లో కుయుక్తి ఉంటుంది. కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మంచితనం అనేది స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. ఆయన దగ్గర మనం ఉన్నప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆ మంచితనం మనకు కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే పిల్లలను మనము ఆస్తికర్తలుగా చేయాలి. ఎంత ఆధిక్యత మనకి ఇచ్చాడు. ఏదో పిల్లలు పుట్టారు, వాళ్ళకి ఒక చదివిస్తున్నాం, వాళ్ళ దారి అయిపోయింది అనుకోవడం కాదు. కానీ మనము తరతరాలకు నిలబడే వ్యక్తులుగా మనం వాళ్ళని తయారు చేయాలి. ఎందుకంటే మొన్న రిట్రీట్లో అయ్యగారు ఒక మాట చెప్పారు. అక్కడంతా వాగ్దానాలు తీసుకుని వెళ్ళాలి. ఒక రాత్రి నేను అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉన్నా, లేచి ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇక్కడంతా కూడా ఎంతోమంది పెద్ద పెద్ద సేవకులు, దైవజనులు ఆ ప్రాంతంలో ఆ ప్రదేశంలో ఎన్నో వాగ్దానాలు పొందుకుని వెళ్ళారు కదా. మరి నేను ఇంత ప్రయాసపడి ఇంత ఖర్చు అయినప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుండి ఇంతకు ప్రమీళ ప్రార్థన చేస్తా అన్నది కదా, మేము ఇంత కష్టపడి వచ్చాను, నాకు ఒక మాట కావాలి నాయన అని. అలాగే నేను కూడా అక్కడ అడిగాను, నాయన మాకు ఒక మాట కావాలి, ఇంత ప్రయాసపడి వచ్చాము, మా పనులని పక్కన. గ్రేసీకి మేము బయలుదేరే రోజున ఎగ్జామ్ ఉంది. అయినా పర్వాలేదులే, వెళ్తే దేవుని మాటలు వినొచ్చు, మంచి అవకాశం అని చెప్పి మేము అందరం బయలుదేరి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత దేవుని అక్కడ నేను ప్రార్థన చేసుకున్నాను. నేను వచ్చాము, మరి మాకు ఒక మాట అనుగ్రహించిన ఆయన. ఎంతోమంది ఈ ప్రాంతంలో ఎంతో దీవెన పొంది వెళ్ళారు కదా, మేము వచ్చి ఏదో కాలక్షేపణగా కూడుకుని వెళ్ళిపోవడం కాదు, కానీ మాకు మాట దయచేయమనుకున్నప్పుడు అయ్యగారు శాంభవి గారు లాస్ట్ రోజు వాక్యం చెప్పారు. చెప్తూ ఏమన్నారంటే ఒకని విధేయత అనేకులకు ఆశీర్వాదానికి కారకమవుతుంది అని చెప్పి. అబ్రహాము విధేయత కుటుంబానికి ఎంత దీవెని తీసుకొచ్చింది. మరి నేను అనుకున్నా, నేను విధేయత నేను చూపిస్తే కుటుంబానికి ఆశీర్వాదం రావాలంటే ఒక్కని విధేయత సరిపోద్ది. ఎలాగంటే అబ్రహాము విధేయత తరతరాలకు ఆశీర్వాదంగా నిలబడిపోయింది. నేను శాంభవి గారి గురించి, యేసరత్మయ్య గారి గురించి చెప్తూ ఆయన ఒక మన చిన్నతనంలో మనం పుట్టలేదు అప్పటికి, శాంభవి గారు సంవత్సరాలే 73, 78 ఎంత అన్నారు. ఆయనే పుట్టకముందు ఎప్పుడో యేసరత్మయ్య గారిని దేవుడు రక్షించాడు. ఆయన చిన్న ఉపాధ్యాయుడిగా ఉంటున్నప్పుడు దేవుడు ఆయన్ని పిలిచినప్పుడు దేవుడు ఆయనకి ఆ ఒక్క వ్యక్తి విధేయత పిల్లల్ని అంత గొప్పవారిగా తయారు చేసింది. మనకి ముందే కళ్ళ ముందే కనబడుతుంది రుజువు. ఏంటంటే ఆయన యొక్క విధేయత. ఆ ఉపాధ్యాయులు అన్నారంట, ఈ యేసరత్నం ఇలా ఉద్యోగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు, నువ్వు మళ్ళీ ఎప్పుడైనా వస్తే నీకు అవకాశం ఉంటుంది అని చెప్పి అవకాశం కూడా అక్కడ పెట్టారు. అపవాది కూడా మనకి ఏం చేస్తుందంటే మనం వచ్చేసినప్పుడు అవకాశాన్ని మన ముందు పెడుతుంది. వీళ్ళు ఉంటారా లేదా ఒక అవకాశం మనకి కలగజేస్తూ ఉంటుంది. మనం అవకాశం ఉంది కదా అని చెప్పి మనం దాన్ని తట్టుకోలేక అవకాశాన్ని ఉపయోగించుకున్నామనుకో మనం ఎంతో నష్టపోతాం. యేసరత్మయ్య గారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఆ మాట అన్నప్పుడు శాంభవి గారు చాలా దుఃఖపడుతూ చెప్పారు. ఏమన్నారంటే ఈయన మళ్ళీ ఎప్పుడు కూడా వెళ్ళి నాకు జాబు దయచేయండి, నా కుటుంబ పోషణ కొరకు అని అడుగుతాడేమో అని చెప్పి అవకాశం వాళ్ళు ఎదురుగా పెట్టినప్పటికీ అయ్యగారు ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి వెళ్ళి వాళ్ళని అడగకోకుండా దేవుడు వాళ్ళని అంత దీవించాడు. నాకు జాబు కావాలి, నేను పోషించబడాలి, నాకు ఇది అవసరం అని
ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడక్కోకుండా దేవుడు ఏం చేశాడంటే ఆయన ఒక్క విధేయత కుటుంబం అంతను కూడా దీవెనకరంగా చేసింది. బిడ్డల్ని ఎంతో ప్రయోజకులుగా చేసింది. మన జీవితంలో మన ఒక్క విధేయత, స్త్రీగా కుటుంబంలోని యొక్క విధేయత నీ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. అదే అంటా ఉన్నారు ఇక్కడ, మంచివాడు తన పిల్లలను ఏం చేస్తాడంట, ఆస్తికర్తలుగా చేస్తాడు. మన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయాలంటే లోకంలో మంచి జ్ఞానము, విద్య ఇది ఇచ్చేస్తే వాళ్ళు ప్రయోజకులు అయిపోతారు అనుకోవడం కాదు. కానీ సాంబయ్య గారు ఒకసారి చెప్పారు, ఆయన చెప్తూ ఏమన్నారంటే, ఆయన ఒక ఊరికి అది పునాది వేయడానికి వెళ్ళారంట. వెళ్తే ఆ ఊరిలో చాలా ఆయన టీచరు మరి ఏదో కానీ టీచర్ అనుకుంటా, ఆయన 4 కొడుకులు, వాళ్ళంతా మంచి జాబులు కలిగిన వ్యక్తులంట. పునాది వేశారు ఆ స్థలంలో. ఈయన వెళ్తా ఇది ఎవరిది అన్నప్పుడు ఆయన 4 కొడుకులు, ఆయన ఒక టీచరు, వాళ్ళ కొడుకులు ఇల్లు కడుతున్నారు, అక్కడ పునాది వేశారు అన్నారంట. మళ్ళీ ఇంకొకసారి వేరే పని మీద ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ పునాదులు కొంచెం పైకి లేచినాయి అంట. ఆ పని అలాగే ఆగిపోయింది. తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వెళ్తే ఆ పునాదులు కూడా అక్కడ లేవు అని చెప్పి అన్నారు. ఎందుకంటే మన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయాలంటే ఏదో మన జ్ఞానంతో వాళ్ళని ఏమైనా తీర్చాలంటే మన వల్ల అయ్యేది కాదు. మనం చేయవలసిన పని ఏంటంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఆయన జ్ఞానం చొప్పున మనల్ని ఆయన నడిపిస్తున్నప్పుడు, ఆయన మాటకు మన విధేయత చూపించినప్పుడు దేవుడు మన విషయంలో గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. ఒక్కని విధేయత అనేకులకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. మనకు సాదృశ్యము శాంబయ్య గారు, యేసురత్నయ్య గారు వీళ్ళందరూ మనకు రుజువుగా కనబడుతూ ఉన్నారు. ఇక్కడ అదే అంటున్నాడు, పిల్లలను మనం ఆస్తికర్తలుగా చేయాలంటే మనకి దైవికమైన జ్ఞానం అనేది చాలా అవసరం. ఆ దైవికమైన జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకు దైవికమైన జ్ఞానం అనేది ఆయన అనుగ్రహిస్తాడు. మనం వార్తల్లో న్యూస్లు ఎక్కువగా వింటున్నాము. ఆత్మహత్య చేసుకుని చనిపోయే వాళ్ళు అంత ఎవరు అని మనం గమనిస్తే మంచి విద్యను అభ్యసించిన వాళ్ళు, డాక్టర్లు, మంచి హోదాలో ఉన్నవారే హత్యలు చేసుకుంటున్నారు. కానీ చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు ఎవరు కూడా హత్యలు చేసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు, ఏదో విధంగా మనం బ్రతకడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎంత విద్యను అభ్యసించి ఎందుకు వీళ్ళు ఇలా చేసుకుంటున్నారంటే వాళ్ళకి మూఢత్వం ఉంది. దేవునికి లోబడకపోతే ఆ మూఢత్వం మనల్ని ఏం చేస్తుంది, మన చేతులారా మనల్ని పాడు చేసుకునేటట్లుగా చేస్తుంది. జ్ఞానవంతురాలు అన్నిటినీ వివేచనతో తెలుసుకుంటుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనకు కనబడుతుంది కదా, ఆమె ఎంత పని చేస్తుంది. భర్తకి విలువ రావాలన్నా స్త్రీ వల్లే వస్తుంది. బిడ్డలు మంచి భవిష్యత్తులో ఉండాలన్నా స్త్రీ ద్వారానే అదంతా కూడా కలుగుతూ ఉంది. తన ఇంటి వారి నడతలన్నీ కూడా బాగుగా ఆమె కనిపెడుతుందని చెప్పి అక్కడే మనకు కనబడుతూ ఉంది. పని చేయకుండా ఆమె భోజనం చేయదు, కృపగల ఉపదేశం ఆమె బోధిస్తుంది అని చెప్పి అని అక్కడ చక్కగా మనకు తేటగా కనబడుతుంది. జ్ఞానం కలిగి నోరు తెరిచే విషయంలో స్త్రీగా మనకి ఈ ఒక్క బాధ్యత, ఇంత ఆధిక్యత స్త్రీకి దేవుడు ఎంత అనుగ్రహించాడో మనకు అక్కడ అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె గురించి మనం కొన్ని మాటలు తెలుసుకుందాం. న్యాయాధిపతులు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుంటే, ఆ కాలంన లబీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తని ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలుకు మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకు ఇశ్రాయేలు ఆమె యొద్దకు వచ్చిచుండిరి. స్త్రీకి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే, న్యాయాధిపతులు చాలామంది మనకున్నారు, కానీ వాళ్ళు ఒకటి స్త్రీ కూడా న్యాయాధిపతిగా ఉంది. అంటే దేవుడు ఏ విషయంలో కూడా స్త్రీని తక్కువ చేయలేదని మనకి అన్ని రుజువులు మనకు ఆయన పెట్టాడు. ఎందుకంటే ఈమె దెబోరా, ఈమెని దేవుడు ఏం చేశాడంటే న్యాయాధిపతిగా ఉంచాడు. ఆమె ఎఫ్రాయిం మన్యమందలి బేతేలుకు మధ్యనున్న
దెబోరా శరల వృక్షం క్రింద కూర్చుండుటకద్దు, తీర్పు తీర్చుటకు ఇశ్రాయేలు ఆమె యొద్దకు వస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు తీర్పు తీర్చి ఆమె యొద్దకు వచ్చి ఆమె తీర్పు కొరకు వాళ్ళందరూ కూడా కనిపెడతా ఉన్నారు. అటువంటి వ్యక్తిలో స్త్రీగా ప్రవక్తనిగా ఈమె దెబోరా మనకు అక్కడ కనబడతా ఉంది. మరి ఇంకొక అధ్యాయంలో మనం చూస్తే స్త్రీకి ఇంత ఆధిక్యత ఉందో రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథంలో కూడా ఒక మాట చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, కాబట్టి యాజకుడైన హిల్కీయాను, ఐకామును, అక్బోరు, షాపానును, ఆషాయును ప్రవక్తయగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు అర్వాషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య. యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా ఈమె మంచి సలహా ఇస్తూ ఉంది. ఎవరెవరు వచ్చి వీళ్ళు అడుగుతూ ఉన్నారు, ఈమెను సలహా కోరుతూ ఉన్నారు. ఒక స్త్రీ సలహాను వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడతా ఉంది. ఇక్కడ కూడా దెబోరా కూడా సలహా ఇస్తూ ఉంది, న్యాయం తీరుస్తూ ఉంది. ఏమని తీరుస్తుంది? బాలాకు వచ్చి అంటున్నాడు, నువ్వు మాకు ముందుగా రా, నువ్వు వస్తే నాకు ధైర్యం ఉంటుందని చెప్పి స్త్రీని ఆయన తోడు కోరుకుంటా ఉన్నాడు. స్త్రీకి కుటుంబాన్ని కట్టుకోవడానికి స్త్రీ మంచి సహకారిగా మనము ఉండాలి. వాళ్ళకి మంచి ఆలోచన ఇచ్చే స్త్రీలుగా మరి ఈ విధంగా ఉంటే మనం మరి చక్కగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి మంచి సలహాలు. ఎందుకంటే ముఖ్యంగా మనము యెహోవా యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో మన కుటుంబంలో సమస్యలు రావు. ఎందుకంటే తల్లిని ఎలా ప్రేమిస్తామో అత్తను కూడా అలా ప్రేమిస్తాం. మన పుట్టింటి వారిని ఎలా ప్రేమిస్తామో అత్త పక్కన ఉన్న వాళ్ళని కూడా అలాగే ఎందుకంటే దేవుని ప్రేమిస్తున్నావు కదా, నీకు తెలుసు నీవు ఈ పద్ధతి ఇలా ఉండాలి, నువ్వు దేవుని బిడ్డవు కదా, ఇది నీకు సరైనది కాదు, నీ మార్గం సరి చేసుకోవాలని వాక్యం మనకి బోధిస్తుంది. ఒకసారి మా తమ్ముడికి వివాహం అయిన తర్వాత నేను కూడా అనుకున్నాను, ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అనుకో, ఏ విధంగా అత్తమ్మను ప్రేమించాలి, వచ్చే వాళ్ళని ఎలా చూడాలి అనేది తెలుస్తుంది. దేవుని యందు భయభక్తులు లేని స్త్రీ అనుకో, ఆమె ఎప్పుడు కూడా కుయుక్తిగానే ఏదో ఒక ఆలోచన, చెడు ఆలోచనతో ఆమె ఆలోచన కలిగి ఉంటుంది. ఇక్కడ దేవుడు మనకి స్త్రీ యొక్క సలహా తీసుకోవడానికి వీళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడ ఈమె పేరు హుల్దా, ఈమె దగ్గరికి సలహా కొరకు వస్తూ ఉన్నారు. అక్కడ దెబోరా దగ్గరకు న్యాయం తీర్చమని చెప్పి ఆ స్త్రీ దగ్గరకు వచ్చి వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు. అంటే దేవుడు స్త్రీకి ఇంత ఆధిక్యత ఇచ్చాడు. తిరిగి మళ్ళీ యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత కూడా మొదటగా కనబడింది కూడా స్త్రీకే. అంటే ఇంత ఆధిక్యత ప్రభు మనందరికి కూడా ఇచ్చాడు. తల్లులుగా మనకు ఒక బాధ్యత ఇచ్చాడు. మనం కుటుంబాలు కట్టుకోవాలా, మనం కట్టుకునేటప్పుడు మన పిల్లలను మనము ఆస్తికర్తలుగా చేయాలంటే స్త్రీగా, తండ్రిగా, తల్లిగా మనకి ఎంత బాధ్యత ఉంది. మనం ఎప్పుడు కూడా వీటిని మర్చిపోకూడదు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నామా మనం? సామెతలు 24 సరిపోతుంది. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానం లేకపోతే మనం ఇల్లు కట్టుకోవడం అనేది అది జరిగేది కాదు. ఒకవేళ కట్టుకోవచ్చు. అక్కడ మనకి మత్తయి సువార్తలో కనపడుతుంది కదా, 2 ఇల్లు కట్టుకున్న వ్యక్తులు మనకు కనబడతారు. ఒక ఆయన బుద్ధి కలిగిన వాడు, ఒక ఆయన బుద్ధి లేనివాడు. బుద్ధి కలిగిన వ్యక్తి ఏం చేశాడంటే విని ఆయన చెప్పినట్లుగా కట్టాడు. ఎంత వరదలు వచ్చినప్పటికీ ఆ ఇల్లు కొట్టబడలేదు. బుద్ధి లేని వ్యక్తి ఏం చేశాడంటే చెప్పిన బోధన త్రోసివేసి తాను అతను కూడా ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టడం అనేది చెయ్యొచ్చు, అది నిలబెట్టుకోవడం అనేది మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. కాబట్టి ఆయన చేతికి మనము అప్పగించాలి. నేను ఇల్లు కడుతున్నాను, మీ సహాయం చేయండి. నిలబెట్టడం, పడగొట్టడం అనేది ఆయన వశమై ఉన్నదని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక
నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నాకు కావలసిన దైవికమైన జ్ఞానం దయచేయమని దేవుణ్ణి అడిగినప్పుడు ఇల్లు కట్టబడడం అనేది వివేచన వలన అది స్థిరపరచబడుతుంది. జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది అని చెప్పి మనకు తెలియపరుస్తాం. తిమోతి పత్రికలో కూడా ఒక మాట మనకు కనబడుతుంది. అది పేతురు పత్రికలో 1 పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో 6వ వచనం చదువుకుందాం. ఆ, ఐదవ వచనం చదవమ్మా. అక్కడ స్త్రీలకి ఒక గొప్ప ఆధిక్యత ప్రభు అక్కడ ఇస్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, దేవుని ఆశ్రయించిన స్త్రీలు నువ్వు ఏమంటున్నాడంటే పరిశుద్ధ స్త్రీలు అంటే వాళ్ళు దేవుడు ఎంత ఆధిక్యత స్త్రీకి ఇస్తున్నాడో చూస్తే అది చదివినప్పుడు నాకు చాలా భయం అనిపించింది. స్త్రీలు ఎలాంటి వ్యక్తులు అంటే దేవుని ఆశ్రయించిన వ్యక్తులు పరిశుద్ధ స్త్రీలు. ఈ పరిశుద్ధ స్త్రీల జాబితాలోకి మనం వెళ్ళాలంటే ఈ లక్షణాలన్నీ మనకి కావాలి. జ్ఞానం కలిగిన స్త్రీలుగా ఉండాలి, మంచి ఉపదేశం బిడ్డలకు బోధించే స్త్రీలుగా ఉండాలి, మనం పిల్లల్ని ఆస్తికర్తలుగా తయారు చేసేవారుగా ఉండాలి. ఈ బాధ్యత అంతా కూడా స్త్రీగా దేవుడు మనకి అప్పగించాడని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. బాధ్యత నిర్వర్తించడము, దాన్ని కొనసాగించడం అనేది చాలా కష్టంతో కూడిన పని. అయినా మనం దాన్ని చేయడానికి ముందుకు వచ్చినప్పుడు దాని ద్వారా మన కుటుంబాలన్నీ కూడా మేలు పొందడానికి అవకాశము ఉంటుంది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో 17-18 వచనాలు చదివితే, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, రోదనం చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగలిగిన స్త్రీలను కనుగొండి, వారిని పిలువనంపుడి. మన కనులు కన్నీళ్లు విడిచినట్లుగా, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగా వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. ఇక్కడ 20వ వచనంలో, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటలు ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్యను నేర్పుడి. ఈ బాధ్యత దేవుడు స్పష్టంగా పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో స్త్రీలను కనుగొనండి, వారిని పిలువనంపుడి. తెలివిగలిగిన స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. అంటే తెలివిగలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే ప్రార్థన చేసే స్త్రీగా ఉంటుంది. తెలివిలేని స్త్రీ ఏం చేస్తుందంటే ప్రార్థన చేయదు. ఆమె మూఢురాలు కనుక, ఆమెకి జ్ఞానం లేదు కనుక ఆమె ప్రార్థన వాతావరణం ఆమె కలిగి ఉంటుంది. కానీ జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే, తెలివి కలిగిన స్త్రీ ప్రార్థన చేసే స్త్రీగా ఉంటుంది. ఆమెకి బాధ్యత ఏమని అప్పగిస్తున్నాడంటే 20వ వచనంలో, మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పుడి, అంగలార్పు విద్యను నేర్పుడి. మనం నేర్పించాలి స్త్రీలుగా మన కుటుంబంలో పిల్లల కుమార్తెలుగా కాదు కానీ కుమారులకు కూడా మనము నేర్పించే స్త్రీలుగా మనము ఉండాలి. ముందుగా మనకి జ్ఞానము, మనం తెలివిగలిగిన స్త్రీలుగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేయడమే కాదు కానీ మన బిడ్డలకు కూడా ప్రార్థన చేసేది మనము నేర్పించే స్త్రీలుగా ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మనము మన కన్నుల నుండి కన్నీళ్లు విడిచినట్లుగా మనం త్వరపడి రోదన ధ్వని చేయవలెను. యెహోవా సెలవిస్తున్నాడు, వారిని త్వరగా పిలిపించండి, వాళ్ళు ప్రార్థన మనకి ఎంతో అవసరమని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. తిరిగి మూఢురాల గురించి మనం చూస్తే, మూఢురాల జాబితాలో ఎవరున్నారంటే ఈమె హామాను భార్య. యోబు గ్రంథంలో మూఢురాలుగా ఆమె మనకు కనబడుతుంది. హామాను భార్య. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తే, ఎస్తేరు గ్రంథంలో 5వ అధ్యాయము 10-14 వచనాలు చదువుకుంటే,
సరిపోతున్నాము. ఇక్కడ ఈమె సలహా అడుగుతూ ఉన్నాడు. హామాను వచ్చి అడుగుతున్నప్పుడు ఆయన కోపంతో వచ్చాడు ఇంటికి. వచ్చిన వ్యక్తి భార్య సలహా అడిగినప్పుడు భార్యను కొంతమంది స్నేహితులను పిలిపించి సలహా అడుగుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నువ్వు ఒక ఉరుకొయ్య చేయించు 14వ వచనంలో భార్య అయిన జెరహు అతని స్నేహితులందరూ 50 మూరలు ఎత్తుగల ఒక ఉరుకొయ్య చేయించుము, దాని మీద మొర్దెకైను ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము, తరువాత నీవు సంతోషంగా రాజుతో కూడా విందుకు పోదు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానుకు యుక్తంగా కనబడింది. అలాగే ఉరుకొయ్య ఒకటి ఆయన చేయించాడు. ఈమె చెడ్డ సలహా ఇచ్చే స్త్రీగా మనకు కనబడుతూ ఉంది. 3 రాళ్ళుగా మనం ఈమెని చూడవచ్చు. ఎందుకంటే ఈమె ఇచ్చిన సలహాను బట్టి కుటుంబం అంతా కూడా పెరిగివేయబడింది. ఎందుకంటే హామానుకు 10 మంది కుమారులు కూడా చనిపోతారు, భర్త చనిపోతాడు. ఈమె ఇచ్చిన సలహా వల్ల ఎంత నష్టము కుటుంబంలో జరిగిందో అది చదువుతున్నాడు చాలా బాధ కలుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఆమె నోటితో ఉరుకొయ్య ఒకటి చేయించని చెప్పి సలహా ఇచ్చి తిరిగి 6వ అధ్యాయము 13వ వచనంలో మళ్ళీ ఆమె మాట మారుస్తూ ఉంది. 13వ వచనంలో హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరహుకును తన స్నేహితులందరికీ తెలుపగా, అతని యొద్దనున్న జ్ఞానులు అతని భార్య అయిన జెరహును ఎవని చేత నీకు అధికార నష్టం కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైనడల అతని మీద నీకు జయం కలుగదు, అతని చేత ఆవశ్యకంగా చెడిపోదు అని అతనితో అనిరి. వాళ్ళు ఎలాంటి వారంటే అతని యొద్దనున్న జ్ఞానులు. వీళ్ళు లోక సంబంధంగా జ్ఞానులే కానీ దైవికమైన జ్ఞానం వాళ్ళు లేని దాన్ని బట్టి ఈ స్త్రీ కూడా ఎటువంటి సలహా ఇస్తుందో చూడండి. భర్తకు చెడ్డ సలహా ఇస్తూ ఉంది. ఈ చెడ్డ సలహాను బట్టి అక్కడ ఆ కుటుంబంలో 10 మంది కుమారులను కూడా ఆమె పోగొట్టుకుంటుంది. 9వ అధ్యాయం చూద్దాము. యోబు గ్రంథంలో ఇక్కడ ఎస్తేరు గ్రంథంలోనే 9వ అధ్యాయం 14వ వచనంలో అలాగూ చేయవచ్చునని రాజు సెలవిచ్చాను, షోషాన్లో ఆజ్ఞ ప్రకటింపబడును, హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయింపబడివి. ఈ యొక్క సలహా చెడ్డ సలహాను బట్టి ఏ యొక్క చెడ్డ సలహా అయితే హామానుకు యుక్తిగా ఇచ్చిందో 3 రాళ్ళుగా ఈమె మనకు కనబడుతూ ఉంది. ఈమె ఇచ్చిన సలహాను బట్టి కుటుంబం అంతా కూడా పెరిగివేయబడింది. భర్తను కోల్పోయింది, 10 మంది కుమారులను కూడా ఆమె నష్టపోయింది. మంచివారు తన పిల్లలను ఏం చేస్తారంటే ఆస్తికర్తలుగా చేస్తారు. మనము ఒకని విధేయత ఎంత ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందో మనకి తెలియపరుస్తుంది. వాక్యభాగం గుర్తులేదు రిఫరెన్స్, కానీ ఒక వ్యక్తి చెడిపోతే మొత్తం అంతటా కూడా చెడిపివేస్తాడు. ఒకని యొక్క అవిధేయత అనేకులను అవిధేయతలోకి తీసుకెళ్తుంది. ఒకని విధేయత అనేకులకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే చెడిపోతాడో అదంతటను కూడా కుటుంబం అంతటను కూడా చెడగొట్టేస్తాడు. ఒకని విధేయత కుటుంబం అంతటికి కూడా దీవెని తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈరోజు స్త్రీలుగా మన అందరం కూడా ఒక బాధ్యత కలిగిన స్త్రీలుగా 3 రాళ్ళు లిస్టులో హామాను భార్య మనకు కనబడుతూ ఉంది. మనము ఇటువంటి స్త్రీలుగా ఉండకుండా జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే మంచి ఉపదేశం చేస్తుంది, బిడ్డలకి మంచి బోధన తెలియజేస్తూ ఉంటుంది. వాళ్ళు విసుక్కున్నా వినకపోయినా మన బాధ్యత మనం చెప్పవలసిందే. వాళ్ళు వినట్లేదు కదా, చెప్పడం అనేది చాలా కష్టంతో కూడిన పని. వాళ్ళకు బోధించి మీరు కరెక్ట్గా ఉండండి అని చెప్పడము కష్టమా, రోడ్డు మీద విడిచిపెట్టేయడం కష్టమా? రోడ్డు మీద విడిచిపెట్టి మనం హాయిగా పడుకోవచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు. వాళ్ళ నడతలన్నీ మనం కనిపెట్టాలంటే మనం చాలా కష్టంతో కూడిన పని, చాలా బాధ్యతతో కూడిన పని దేవుడు మనకి అప్పగించాడు. మన ద్వారా మన కుటుంబాలు దీవించబడాలి. మొన్న ఒకసారి జాన్పలయ్య గారు వాక్యం చెప్తూ అక్కడ చెప్పారు, మనము మనతోనే అయిపోవడం కాదు కానీ మన తరతరాలకు వాళ్ళని మనం తయారు చేసేవారుగా ఉండాలి. మనము మంచిగా నడిచి మన తరాలని వెనుకున్న వాళ్ళని వాళ్ళని మనం విడిచిపెడితే వాళ్ళు దేవునికి ఎంత ఆయాసకరంగా ఉన్న వ్యక్తులు మనం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉంటాం. దేవుని నామాన్ని ఘనపరచని వ్యక్తుల్ని మనం భూమి మీదకి తీసుకొచ్చి విడిచిపెట్టి వెళ్ళి దేవునికి వ్యతిరేకమైన వారిని మనం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళేవారుగా కాకుండా దేవునికి మహిమ తెచ్చే బిడ్డలు మనం తయారు చేయడానికి మన వంతు మనం ప్రయాసం మనం అందరం కూడా పడవలసి వారు ఉన్నాం.
సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 4-7 వచనాల్లో, జ్ఞానంతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తువనియు చెప్పుము. జ్ఞానం కలిగిన వ్యక్తి జ్ఞానం లేని వ్యక్తి ఏమవుతున్నాడంటే, అవి నిన్ను జ్ఞానం లేకపోతే నువ్వు జారస్త్రీ వద్దకు పోకుండా, ఇచ్చకంలాడు పరాస్త్రీకి లోబడకుండా నిన్ను జ్ఞానం కాపాడుతుంది. తన ఇంటి వాకిట్లోకి నిన్ను వెళ్లకుండా కాపాడుతుంది. అది ఎవరిని పిలుస్తుందంట? జ్ఞానం లేని వారి మధ్యన, యవనుల మధ్యన బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనబడేను. ఆమె పిలుస్తూ ఉంది, జ్ఞానం లేని వ్యక్తిని పిలుస్తుంది. సంధ్యవేళ ప్రొద్దుగుకిన తర్వాత చిమ్మ చీకటిగా రాత్రివేళ వాడు జారాశ్రీ సందు దగ్గర వీధుల్లో తిరుగుచుండెను. దాని ఇంటి మార్గం నడుచుండెను. అంతటా వేశ్యావేషం వేసుకున్న కపటం గల స్త్రీ ఒకతే వాడిని ఎదుర్కొనుకు వచ్చాను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరిగినది, దాని పాదములు దాని ఇంట నిలువవు. అప్పుడు అది ఏమని చెప్తుందంటే, ఇదిగో జ్ఞానం లేని వారు రారా రండి అని చెప్పి జ్ఞానం లేని వ్యక్తిని ఎంత పతనంలోకి ఆ వ్యక్తి వెళ్ళిపోతున్నాడో అధ్యాయం అంతా కూడా మనకు కనబడుతూ ఉంది. అందుకే జ్ఞానంతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తువని చెప్పుము. అది నిన్ను యొక్క జారస్త్రీ వద్దకు పోకుండా కాపాడుతుంది. జ్ఞానం అనేది చాలా అవసరమని చెప్పి మనకు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయం మొదట్లో, నా కుమారుడా నా మాటలు మనసున ఉంచుకొనుము, ఆజ్ఞను నీ యొద్ద దాచిపెట్టుకో. ఆజ్ఞను నీవు మనసులో ఉంచుకుంటే, కనుపాపు వలె ఉపదేశాన్ని కాపాడితే నీవు బ్రతుకుతావు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసుకో. అప్పుడు నువ్వు జ్ఞానంతో నీవు నాకు అక్కవి అని, తెలివితో నీవు నాకు చెలికత్తువనియు చెప్పుము. జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు అంత జ్ఞానం జ్ఞానం అని చెప్పుకుంటున్నాం కదా. జ్ఞానం అంటే ఏంటంటే యేసు ప్రభువుని కలిగి ఉండడమే జ్ఞానం. ఆయనే జ్ఞానానికి మూలమై ఉన్నాడు. ఆయన యొద్దే జ్ఞానం అనేది ఆయన దగ్గర నుండి వచ్చింది. ఎప్పుడైతే మనం ఆయన్ని ఆశ్రయిస్తామో మనకు ఆయన ఒక మంచి ఆలోచన ఇచ్చి, దైవికమైన ఆలోచనతో ఆయన మనల్ని ముందుకి నడిపిస్తూ ఉంటాడు. జ్ఞానం లేని ఈ పడుచువాడు, బుద్ధి లేని పడుచువాడు ఏమవుతున్నాడంటే, జారస్త్రీ యొక్క ఆ బంధకాల్లోకి అతను వెళ్ళిపోతూ ఉన్నాడు. జ్ఞానం లేకపోవడం అనేది మనం ఎంత పతనానికి వెళ్ళిపోతామో అది మనకి తెలియపరుస్తుంది. జ్ఞానము ముఖ్యంగా ఎక్కడ దొరుకుతుందంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం. నీకు మంచి విద్య ఉండవచ్చు, కానీ అంతకంటే ముఖ్యంగా దేవునికి మనం ఎప్పుడైతే లోబడతామో మన బిడ్డలు దీవించబడతారో. ఒకని విధేయత అనేకులకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. ఒక్కని విధేయత ఎంత ఆశీర్వాదం మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. నీ యొక్క విధేయత, నా ఒక్క విధేయత మన కుటుంబానికి ఆశీర్వాదం తీసుకొచ్చేదిగా ఉండాలి. మనము మన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయాలంటే మనం ఏం చేయాలంటే, ఒక విధేయత అనేది మనము నేర్చుకోవాలి. మంచి ప్రవర్తన వారికి ఏం చేస్తుందంటే, వాళ్ళ పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తుంది. మన పిల్లలను మనం ఆస్తికర్తలుగా చేసి ఇక్కడ మనం విడిచిపెట్టాలంటే, ముఖ్యంగా మన జ్ఞానం కలిగి మన బిడ్డలకు మంచి ఉపదేశం చేసే స్త్రీలుగా, మంచి త్రోవలో బిడ్డలు మనం నడిపించుకునే స్త్రీలుగా ఇంత బాధ్యత దేవుడు మనకి అప్పగించాడు. ఈ బాధ్యతను మనం చక్కగా నిర్వర్తించాలంటే ఎంతో ఓపిక కావాలి. ఓపిక లేకపోతే అసలే మనము ఆ యొక్క ఆధిక్యతలోకి మనము వెళ్ళలేము. హుల్దా దగ్గరకు వచ్చి వాళ్ళు సలహా అడుగుతున్నారు, దెబోరా దగ్గరకు వచ్చి న్యాయం తీర్చమని అడుగుతా ఉన్నారు. స్త్రీలే కానీ బైబిల్ గ్రంథం ముందే లాయర్లు ఉన్నారు. ఇప్పుడు చదువుతున్నారు కానీ లాయర్లు వీళ్ళందరూ బైబిల్ గ్రంథంలో ముందే ఉన్నారు. అసలే లోకంలో వాక్యము రాకముందు ఇంత జ్ఞానం కలిగిన స్త్రీలు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. దాన్ని అందుకోవడానికి ఇప్పుడు మన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఒకసారి పంటి నొప్పి అయితే నేను హాస్పిటల్కి వెళ్ళాను, మల్లారెడ్డి హాస్పిటల్కి. ఒక్కొక్కరి దగ్గర ఇంతంత బుక్కులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ పన్ను ఎలా తీయాలా దాని గురించి అలా చదువుతారు కదా అంతా. అది చూసి నేను అనుకున్నాను, నాయన నువ్వు అంతకన్నా గొప్పవాడువు, అంతకన్నా గొప్ప జ్ఞానం కలిగి నీదో నువ్వు నాతో ఉన్నావని చెప్పి ఇదంతా వాళ్ళు నేర్చుకోవాలంటే నువ్వు ఇచ్చిన జ్ఞానం వాళ్ళకి అందట్లేదు అని చెప్పి అది చూసినప్పుడు నేను అనుకున్నాను అనమాట. ఇంత జ్ఞానము యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇవ్వగలడు. మరి చాలామంది మనం చూస్తే ఊరిలో
జ్ఞానం లేని వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబాలు కట్టుకున్న వాళ్ళు చాలామంది మనకి కనబడుతూ ఉంటారు. మంచి కుటుంబాలు, మంచి పోషణ, మంచి జాబులు కలిగిన పొజిషన్లోకి వాళ్ళు వెళ్ళడానికి ఆ స్త్రీలు ఏం చేశారంటే జ్ఞానంతో కుటుంబాల్ని కట్టుకున్నారు. మన జీవితంలో అటువంటి జ్ఞానం కలిగిన స్త్రీలుగా మనము ఉండాలి. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 20-21 వచనం చదువుకుందాము. ఒకని నోటి ఫలం చేత వాని కడుపు నిండును, తన పెదవులు ఆదాయం చేత వాడు తృప్తి పొందును. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడు వారు దాని ఫలము తిందురు. ఇక్కడ నోటి ఫలం చేత కడుపు నిండుతుంది, తన పెదవులు ఆదాయం చేత వాడు తృప్తి పొందుతాడు. పెదవుల ఆదాయం ఏంటి అసలు అంటే, ఇక్కడ మనం చదువుకున్న సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో తన నోరు ఎలా తెలుస్తుంది అంటే జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది. అబిగయలు గురించి చెప్పారు కదా, అబిగయలు కూడా అతను మొరటివాడు, చాలా మూర్ఖుడు అబిగయలు భర్త. అటువంటి వ్యక్తి దగ్గరికి దావీదు వస్తూ ఉన్నాడు. అంటే దావీదుకి కఠినంగా సమాధానం చెప్పినప్పుడు దావీదుకి కోపం వచ్చి అతన్ని చంపాలి ఎలాగైనా సరే అని బయలుదేరి వస్తున్నప్పుడు ఒక్క స్త్రీ ఎంత పని చేసిందంటే ఎన్ని వేసుకుని దావీదుని ఎదుర్కొంటుందో మనం చూస్తే నేను అనుకుంటాను కొన్ని పనులు మనం ఏమనుకుంటాం, నువ్వైతే చేయగలవు, మేము ఆడవాళ్ళం కదా, మా వల్ల కాదు, ఎంత పని నేను చేయలేనని చాలాసార్లు మనం తప్పించుకుంటాం. పురుషుల మీద మనం చెప్తూ ఉంటాం, నువ్వైతే చేయగలవు, మా వల్ల కాదని చెప్పి. సమూయేలు గ్రంథంలో చూస్తే అబిగయలు గురించి 25వ అధ్యాయం, 1 సమూయేలు 25వ అధ్యాయంలో భర్తకు తెలియకుండా ఆమె ఎంత పని చేస్తుందో అక్కడ మనకి కనబడుతుంది. పనివాడు కూడా చెప్తా ఉన్నాడు, యజమానుడు ఎలాంటి వాడు. 17వ వచనంలో 25వ అధ్యాయం 17లో, అయితే మా యజమానికి అతనికి ఇంటి వారికి అందరికి వాడు కీడు నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని జాగ్రత్తగా ఆలోచించు. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాట్లాడనీయుడు అనిను. పనివాడు చెప్తా ఉన్నాడు అబిగయలతో. అందుకు అబిగయలు నాబాలుతో ఏమీ చెప్పగా త్వరపడి 200 గొర్రెల 200 ద్రాక్షరస తిత్తులు, వండిన 5 రొట్టెల మాంసమును, 5 మానికలు వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరపు వడలు గార్ధాబముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, మీ వెనుక నుండి వచ్చేదని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధాబం మీద ఎక్కి పర్వతపు లోయల్లోనికి వచ్చుండగా. స్త్రీ చేసే పని మనకి ఎంత ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది చూడండి. భర్త సహకారం లేదు, అతడు ఎటువంటి వాడో పనివాడు కూడా చెప్తున్నాడు. పనివాడు చెప్తున్నాడు అతడు చాలా పనికి మాలిన వాడు. మన యజమానుడు దావీదుతో చాలా దురుసుగా మాట్లాడాడు. దావీదు యజమానిని కలిగిన వారిని అందరిని కూడా చంపడానికి బయలుదేరి వస్తున్నాడు అని చెప్పి అబిగయలుకి చెప్పినప్పుడు ఆమె త్వరగా పనులన్నీ కూడా చేస్తూ ఉంది. ఒక్క స్త్రీ ఇంత పని చేయడం అంటే మనకు ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. 200 గొర్రెలు, 200 రొట్టెలు, 2 ద్రాక్షరసపు తిత్తులు, వండిన 5 రొట్టెల మాంసం, గొర్రెల మాంసము, 5 మానికలు వేచిన ధాన్యాన్ని, 100 ద్రాక్ష గెలలు, ఇదంతా వేసుకుని ఈమె బయలుదేరుతుంది. పనివాడితో చెప్తుంది, ఇదిగో నువ్వు ముందుగా వెళ్ళు, త్వరగా వెళ్ళు, నేను నీకు వెనకాల వస్తానని ఆజ్ఞ ఇచ్చి గార్ధాబం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వస్తూ ఉంది. అందుకనే అప్పుడు అంటున్నాడు కదా దావీదు, మనం చదువుకొని ఇందాక 33వ వచనంలో, నీవు చూపిన బుద్ధి చాలా గొప్పదిగా ఉంది కాబట్టి నీకు ఆశీర్వాదం వస్తుంది, నువ్వు చేసిన పని చాలా గొప్పది. అంటే మనం చేసిన పని స్త్రీగా నా వల్ల కాదు, నేను చేయలేను, ఇది నా వల్ల అవుతుందా అని మనం అనుకోవడం కాదు. కానీ మరి బైబిల్ గ్రంథంలో ఇంత తెగింపు కలిగిన స్త్రీలు మనకు కనబడుతున్నారు కదా. మనం ఇవి చేయడానికి కొంచెమైనా మనం ప్రయాసపడేవారుగా ఉండాలి. స్త్రీ భర్త సహకారం లేకుండా కూడా ఇవన్నీ వేసుకుని ఆయన ఎదుర్కోవడానికి బయలుదేరి వస్తూ ఉన్నట్లుగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఆమె చేసిన పనిని దేవుడు గమనించి ఆమెకి గొప్ప ఆధిక్యతను ఆమెకి ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆమె తెలివిగల స్త్రీ అని ఎందుకు అంటున్నామంటే, తన భర్త మరి త్రాగి వచ్చినప్పుడు అతనితో
ఏమి కూడా చెప్పట్లేదు. 37వ వచనంలో 36వ అధ్యాయంలో ఇవన్నీ ఇచ్చేసింది. దావీదు దగ్గరికి వెళ్ళి అబిగయలు ఇచ్చి తిరిగి ఇంటికి వస్తూ ఉంది. 36వ వచనంలో రాజు విందు చేసి ఇంట్లో విందు చేసుకుని తాగుచు సంతోషంగా మత్తుగా ఉన్నప్పుడు ఆమె తెల్లవారే వరకు కొద్దిగాని గొప్పగాని మరి ఏమీ చెప్పకుండా ఉదయమున నాబాలుకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య ఈ సంగతులన్నీ కూడా నాబాలుకు తెలియపరుస్తోంది. ఎంత జ్ఞానం కలిగిన స్త్రీయో అబిగయల్ని మనం చూసి నేర్చుకోవచ్చు. ఆమె ఏం చేస్తుందంటే జ్ఞానం కలిగి తన నోరు ఆమె తెరుస్తుంది. కృపగల ఉపదేశం బోధిస్తుందని చెప్పి సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా. అలాంటి జ్ఞానం కలిగిన స్త్రీగా అబిగయల్ మనకు కనపడుతుంది. హన్నా అయితే సొలోమి కూడా అటువంటి స్త్రీగానే మనకు కనపడుతుంది. ఆమె ఏం చేసింది? 2 కుమారులను తీసుకొచ్చి యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి నీ కుడివైపున ఒకరు ఎడమ వైపున ఒకరు ఉండేటట్లుగా నువ్వు ఆజ్ఞ ఇయ్యి అని చెప్పి యేసుప్రభుని అడుగుతూ ఉంది. ఎంత జ్ఞానం ఆమెకి అంటే దైవికమైన జ్ఞానం ఆమెకు ఉంది కాబట్టి వాళ్ళ బిడ్డల్ని అంత స్థితిలో చూడాలని తల్లిగా సొలోమి ఆశపడుతూ ఉంది. తర్వాత హన్నా కూడా మనం చూస్తే ఆమె కూడా సమూయేలు విషయంలో ఎంత దైవికమైన జ్ఞానం కలిగిన స్త్రీగా మనకు అక్కడ కనబడుతుంది. స్త్రీలే వీళ్ళు భర్త సహకారం లేని వారు కూడా గొప్ప కార్యాలు వాళ్ళు చేశారు. మనం ఎక్కడ కూడా నా వల్ల కాదు నేను చేయలేను అనుకోవడానికి వీలు లేకుండా దేవుడు ప్రతీది కూడా మన ముందు ఆయన కళ్ళకు కనబడేటట్లు అవన్నీ కూడా మనకు ఆయన చూపిస్తూ ఉన్నాం. 3 రాలుగా ఉన్న అబిగయలు జెరూషు అనే ఆమె హామాని భార్య కుటుంబం మొత్తాన్ని కూడా ఆమె ఊడబెరుక్కున్నట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. జ్ఞానం కలిగిన స్త్రీగా ఉండి మన కుటుంబాలను మరి మంచి మార్గంలో నడిపించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి కూడా అటువంటి సహాయం అనుగ్రహించి నడిపించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. మీ మాట మాకెంతో మేలు కలగజేస్తుంది ప్రభువా. మా తండ్రి, మీ మాట మా జీవితాలకు ఎంతో అవసరమైనది మా తండ్రి. ఆ సరళమైన మార్గంలో నడవడానికి మా ప్రభువా, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నానని చెప్పిన మీ మార్గంలో మేము నడవాలని ఈ బోధలన్నీ కూడా మాకు తెలియపరుస్తున్నారు ప్రభువా. స్త్రీలుగా మాకు ఇంత బాధ్యత ఇచ్చారు. తండ్రులుగా మరి అబ్రహాము యెహోషువ కూడా వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించారు. మేమందరం మా బాధ్యతలు మేము గ్రహించి మా బిడ్డలను మీ కొరకు పెంచేవారుగా, వారిని అనేకులకు ఆశ్రదకరంగా పెంచేవారుగా, జ్ఞానం కలిగిన స్త్రీలుగా మా మందలందరిని కూడా సిద్ధపరచమని, ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సమాధానము కూడిన మనకి మన కుటుంబాలకి పరిచర్యకు ఇదిగో సంఘములో కన్నీరు కారుస్తూ అన్ని విషయాల్లో భారం కలిగినటువంటి ప్రతి తల్లికి వారి కుటుంబాలకు ఇప్పుడు సదా ప్రభువచ్చు పర్యంతము తోడై ఉండి కాపాడి దీవించునుగాక. ఆమేన్.